శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహకటాక్షఫలసిద్ధ్యర్థం. వృశ్చిక రాశి వారికి జూలై నెలలో ఏ విధమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయి, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతోంది, ఆరోగ్య సమస్యల నుంచి ఈ నెలలో ఏమైనా గట్టెక్కేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాము. ముందుగా ఎవరెవరు వృశ్చిక రాశిలోకి విచ్చేస్తారు అని అంటే కనుక విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్ర 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి విచ్చేస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేటువంటి ఎక్కువ అవుతున్నాయి. మీరు అప్పు తీర్చేయడానికి వేరే చోట నుంచి అప్పు తెచ్చి అతనికి ఇవ్వడం మానేసి వేరే ఒక వ్యక్తికి ఈ అప్పును ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అది యాదృచ్ఛికంగా కానీ అవతల వారి కష్టాలు విని కానీ మీరు చలించి పోన్లే అతను కూడా కష్టాలు అంటున్నాడు కదా, ఆ కష్టాలు దాటి మనం కూడా వచ్చాం కదా, ఆ కష్టం విలువ నాకు తెలుసు, పోన్లే అతనైనా సేవ్ అవుతాడని చెప్పి ఇవ్వలసిన వ్యక్తి కంటే మరొక వ్యక్తికి ఆ ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది. అనవసరమైన షూరిటీల మీద ఖచ్చితంగా ఈ నెలలో మీరు సంతకాలు పెడుతున్నారు. మనవాడే అని చెప్పి నమ్మించి మోసం చేసేటువంటి వాళ్ళు కూడా మీ చుట్టూ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతోంది. రాజకీయ నాయకులకి జనాల్లో ఆదరణ పెరుగుతోంది. క్యాడర్ కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది. మీకు ఎవరు ఇంతకు ముందు టాస్క్గా అవ్వనటువంటి పని ఏదైతే ఉందో అది మీకు మల్టిపుల్ టాస్క్గా ఇస్తుంటారు. 2 పనుల్ని ఏకకాలంలో పూర్తి చేయని చెప్తారు. అయినా సరే మీరు దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. క్యాడర్లో మీ యొక్క ఖ్యాతిని పెంచుకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి కొంచెం తగ్గినా సరే ఇతరితర కార్యకలాపాల్లో మీరు పాల్గొని చదువు ఒకటే కాదు ఇది కూడా అని చెప్పి మీ యొక్క మరొక కోణాన్ని నిరూపించుకునే అవకాశం ఏర్పడుతోంది. అయితే వృశ్చిక రాశి వారి మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఇప్పటి వరకు నేను చెప్పింది కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేశాను. వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ఈ నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఇక ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితికి వస్తే ఈ నెల కూడా అంత యోగదాయకంగా లేదు, నిరుత్సాహమే గోచరిస్తోంది. ప్రమోషన్ల విషయంలో ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు. ఆడవారి విషయానికి వస్తే కుటుంబాల్లో మీకంటూ ఉన్నటువంటి గౌరవ మర్యాదలని తగ్గేటువంటి అవకాశం, నువ్వేం చేసావు, నువ్వేం చెప్పావు అని చెప్పి మిమ్మల్ని పక్కన పెట్టేసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఆడవారు మీ యొక్క మాటలో ఉన్నటువంటి ధర్మం కానీ నీతిని కానీ ఎవరు చూసేటట్టుగా లేరు. మిమ్మల్ని వక్రీకరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఆ కుటుంబం నుంచి కొంచెం దూరంగా పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ప్రసవం కోసం ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఖచ్చితంగా జూలై 3వ వారంలో అద్భుతంగా సంతానాన్ని కలిగించేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఎవరైతే వివాహాలు చూస్తూ కాకుండా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల కూడా నిరుత్సాహమే. ఈ నెలలో వివాహానికి సంబంధించినటువంటి అవకాశం ఎక్కడా గోచరించడం లేదు. పైగా వృశ్చిక రాశిలో వారు కొత్త స్నేహితులు ఏర్పడడం, ఈ కొత్త స్నేహితులు ఏర్పడడం వల్ల మీలో కొత్త మార్పులు, కొత్త అలవాట్లు ఏర్పడడం అనేది జరుగుతుంది. కొంచెం కొత్త స్నేహితులతో ఉన్నప్పుడు మీ యొక్క ఆర్థిక లావాదేవీ కానీ లేదా మీ యొక్క కుటుంబ సమస్యలు కానీ వారికి తెలియజేయకండి. దీనివల్ల మిమ్మల్ని అనవసరంగా బ్లేమ్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ వృశ్చిక రాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కంటికి సంబంధించి అదేవిధంగా భుజాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. కంటి వ్యాధులు, కనుగుడ్లు ఇబ్బంది పడడం, మసగబారినట్టుగా కళ్ళు కనబడడం ఇటువంటివి ఏర్పడుతున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా డాక్టర్ గారి పర్యవేక్షణలో మీరు సలహాలు సంప్రదింపులు తీసుకోండి. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి కొత్త స్నేహితులు ఏర్పడుతున్నారు. దీనివల్ల మీ యొక్క సాధనలో కొత్త మెలకువలు తెలుసుకుంటున్నారు. దీన్ని ఇలా కూడా మనం అవలంబించచ్చా, ఈ పని ఇలా కూడా చేయవచ్చా, నాకు ఇన్ని రోజులు తెలీదు, ఒక మంచి స్నేహితులు లభించారు అనేటువంటి విషయాన్ని అనుకుంటాం జరుగుతుంది. ఈ నెలలో భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి కాస్త తగ్గుతాయి. పెద్ద మనుషులతోటి మాత్రమే మీ యొక్క సమస్య పరిష్కారం జరుగుతుంది. కోర్టు విషయాల్లో నిరుత్సాహం ఏర్పడుతోంది.
తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు ఈ నెల 3వ వారంలో అందిపుచ్చుకుంటారు. జయకేతనం ఎగరవేస్తున్నారు కోర్టుకు సంబంధించిన విషయాల్లో. పైగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అంటే ఆచితూచి వెచ్చించండి. ఈ నెలలో అంత కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. జూలై 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా పర్వాలేదు అని అనిపిస్తుంది. కానీ 1-2 సార్లు ఆలోచించుకుని మాత్రమే చేయండి. ఖచ్చితంగా పెట్టండి అని చెప్పడం లేదు. మీకు తప్పదు అనుకుంటే మాత్రమే మీరు వెచ్చించండి. ఇక వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయండి, కలిసి వస్తుంది. సీ ఫుడ్స్ కానీ, చేపల పెంపకం కానీ, పశువుల యొక్క గ్రాసం అమ్మకాలు కానీ, పాల ఉత్పత్తులు కానీ వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. పైగా వృశ్చిక రాశిలో వారు కొత్త వాహనాలు కొనేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అది కూడా జూలై 2వ వారం నుంచి 3వ వారంలోగా ఖచ్చితంగా చరాస్తులను అయితే కొంటారు. స్థిరాస్తి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేస్తారు. మీ సొంత ఇంటిని కానీ సొంత పొలాలు కానీ కొంచెం విడిచిపెట్టి వాటి ఎవరికొకరికి అద్దెకిచ్చి మీరు వేరే చోటకి మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. పరిస్థితులు అనుకూలంగా మీరు వేరే చోటకి బదిలీ అవుతారు. ప్రాంతం మీరు ఉన్నటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టవలసిన అవసరం ఏర్పడుతుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి ఈ నెలంతా కూడాను మనసు కాస్త సందిగ్ధంతో చెయ్యాలా వద్దా, అవుతుందా అవదా అనేటువంటి సందిగ్ధంతో డైనమాలోని మాత్రమే నిలనడుపుతారు. ఏది కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటి ఎక్కువగా ఉండవు. కానీ ప్రతిదానికి కూడా భగవంతుని మీద భారం వేయండి, మనసు నిమ్మలం చేసుకోండి. 98% వరకు కూడా మెడిటేషన్ చేయడానికో లేకపోతే పంచభూతాలతో ఉండడానికో అంటే ఆరు బయట బాల్కనీలోను సూర్యోదయం అవుతున్నప్పుడు ఆ సూర్యోదయానికి ఎదురుగా కూర్చుని కాసేపు మెడిటేషన్ చేయడము ఇటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీ మైండ్ ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు విదేశాలు వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే మాత్రం విరమించుకోండి. ఈ నెలలో యోగదాయకంగా లేదు. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినా మీకు ఇస్తానన్న ప్లేస్మెంట్ ఇవ్వకపోగా దానికన్నా దిగువ స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు మిమ్మల్ని పెడుతుంటారు. నేను చదివింది ఏమిటి, నేను చేసేది ఏమిటి, ఇప్పుడు నాకు ఇస్తానది ఏమిటి, మీరు ఇచ్చింది ఏమిటి అని ప్రశ్నార్థకంగా గందరగోళంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది వృశ్చిక రాశి వారికి. ఇక ప్రయాణాల విషయానికి వస్తే కనుక జూలై నెల 22వ తారీఖు నుంచి 26 వరకు కూడా కొంచెం ప్రయాణాలు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. మీకు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా కేవలము కంటికి సంబంధించి కానీ లేదా భుజానికి సంబంధించి కానీ ఎక్కువ ప్రమాదయుక్తం జరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. కాబట్టి వృశ్చిక రాశి వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ నెలంతా కూడాను లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయండి, క్షేమదాయకంగా ఉంటుంది. ఒకవేళ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాలు కానీ మీరు వెళ్ళలేకపోతే ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి ఫోటోకి ప్రతి మంగళవారము శనివారం రోజున తులసిమాల వేయండి. ఒకవేళ తులసిమాల కూడా మీరు వేయలేని పక్షంలో ఎర్రటి మందారాలను స్వామివారికి సమర్పించండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముక్షీయమామృతాతు. ఈ మంత్రాన్ని 54 సార్లు చెప్పుకోండి. ఒక గ్లాసు రాగి నీళ్లు మీరు స్వీకరించండి. సర్వము వృశ్చిక రాశి వారికి శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది. సర్వం పరమేశ్వరార్పితమస్తు.